2016 హైదరాబాద్లో ఒక ఇద్దరు కుర్రోళ్ళు సేమ్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సేమ్ శాలరీ. ఇద్దరి వయసు కూడా ఆల్మోస్ట్ సేమ్. 28 ఏళ్ల వయసు అనుకుందాం. వీళ్ళిద్దరు కూడా జీవితంలో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఒకేసారి అనుకున్నారు. కానీ ఇద్దరు కూడా వేరు వేరు దారులను ఎంచుకున్నారు. మొదటి వ్యక్తి ఏమో ఒక 40 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకొని గచ్చిబౌలిలో ఒక 2 BHK అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. రెండో వ్యక్తి వచ్చేసరికి నేను ఇప్పుడు అపార్ట్మెంట్ కాదు, నేను ఈఎంఐ కట్టే బదులు రెంట్ పోగా బ్యాలెన్స్ డబ్బుల్ని నేను ఎస్ఐపి చేసుకుంటాను అని చెప్పేసి ఒక ప్లాన్ పెట్టుకున్నాను. సో వీళ్ళిద్దరి జీవితాలు ఏ విధంగా వెళ్తూ ఉంటాయి అనే ఒక విషయాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో మనకి ఆ ఫేర్ కంపారిజన్ మెయింటైన్ చేయడం కోసం ఆ పెరిగే రెంట్ ఒక 5% ఇన్ఫ్లేషన్ ఇదంతా కూడా క్లియర్ గా యాడ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లో ఉండేటువంటి రియల్ డేటాస్ ని దృష్టిలో పెట్టుకొని గచ్చిబౌలిలో ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన రేట్లు, ఇంట్రెస్ట్ రేట్లు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ టోటల్ ఎపిసోడ్ ని తయారు చేసాం. ఇప్పుడు చెప్పేవి ఏదో జస్ట్ నెంబర్స్ లేదా ఒక చిన్న కథ కాదు. ఈ రెండు జీవితాల మధ్యలో ఉండేటువంటి డిఫరెంట్ ఎమోషన్స్, డెసిషన్స్, సాక్రిఫైజెస్ అండ్ ఆపర్చునిటీస్. సో పూర్తిగా ఈ రెండు జీవితాలు ఎలా వెళ్ళాయి అనే దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని తర్వాత మీ జీవితానికి తగ్గ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈ రోజు ఒకసారి ఈ రెండు జీవితాలకి సంబంధించి పేర్లను ఫస్ట్ ఒక 2 పేర్లు పెట్టుకుందాం. ఇల్లు కొన్న వ్యక్తికి రవి అని పేరు పెట్టుకుందాం. SIP ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కిరణ్ అని ఒక పేరు పెట్టుకుందాం. సో ఇద్దరు కూడా ఒక మంచి MNC కంపెనీలో మన హైటెక్ సిటీలోనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. రవికి మ్యారేజ్ అయింది, స్నేహ అని ఒక అమ్మాయితో పెళ్ళైందని అనుకుందాం. ఈ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు అర్థం అవ్వాలి నెక్స్ట్ రానున్న రోజు అండ్ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది. సో క్యారెక్టర్ పేర్లు క్లియర్ గా ఉంటే వీళ్ళు అండర్స్టాండ్ ద స్టోరీ వెరీ నీట్లీ. సో రవి అనే వ్యక్తికి అక్కడ మంచిగా స్నేహ అనే వ్యక్తితోటి పెళ్ళైంది. సో బై డిఫాల్ట్ గా మన సమాజంలో ఎటువంటి ప్రెషర్ అయితే ఉంటుందో పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి కూడా ప్రెషర్ ఉండడంతో వెంటనే ఆ ఇల్లు కొనాలి అన్న ఒక దాంట్లోకి ఆయన కూడా వెళ్ళిపోయారు. అండ్ దెర్ ఇస్ అ కల్చరల్ బిలీఫ్, రెంట్ కట్టడం అనేది వేస్ట్. రెంట్ కట్టడం బదులు మనము ఈఎంఐ రూపంలో కడితే ఆ ఇల్లు మనకు సొంతం అవుతుంది అనే ఒక కల్చరల్ బిలీఫ్ లో ఉండేటువంటి వ్యక్తి ఆ రవి కూడా. అదే కిరణ్ విషయంలోకి వస్తే ఆయన కూడా సేమ్ కంపెనీ, సేమ్ రోల్, సేమ్ ప్యాకేజ్. తను కూడా మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. తనకు కూడా ఆయనకి లక్ష్మి అని ఒక భార్య వచ్చింది, లక్ష్మీదేవి లాగా. అఫ్కోర్స్ స్నేహ ఇస్ నాట్ బ్యాడ్, స్నేహ మేబీ సరస్వతి అనుకోండి. ఇక్కడ లక్ష్మీదేవి ఒక లక్ష్మీదేవి లాగా ఆయన లైఫ్ లోకి వచ్చింది. సో వీళ్ళ మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్. మనం ఇప్పుడిప్పుడే ఇంకా సెటిల్ అవ్వాల్సింది, ఇంకా మనం ఇప్పుడే ఇమీడియట్ గా ఏం క్లారిటీ లేకుండా మనం అపార్ట్మెంట్ కొనకూడదు, లెట్స్ బిల్డ్ సమ్ వెల్త్, తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకుందాము అని చెప్పేసి ఆ మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు. సో బేసిక్ గా వీళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథర్ అంటే ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ని బాగా ఫాలో అవుతారు అనుకుంటా. సో దే అండర్స్టాండ్ ద థియరీ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. సో దాన్ని బాగా అర్థం చేసుకొని వాళ్ళు లెట్స్ నాట్ కన్స్ట్రక్ట్ హౌస్ ఎర్లీ ఏజ్ లో వద్దు అని చెప్పేసి మేబీ ఆపర్చునిటీస్. ఇన్ఫాక్ట్ నేను చాలా సార్లు చెప్పాను, రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇస్ ద వన్ దట్ చేంజ్ మై మైండ్. ఇప్పుడు మేబీ వాళ్ళని కూడా అదే ట్రిగర్ చేస్తుందేమో. సో 2016లో ఏమైంది అని అంటే రవి కేసులో ఆయన అపార్ట్మెంట్ ఒకటి కొనాలి అని డిసైడ్ అయిన తర్వాత, ఇది వెరిఫైడ్ డేటా, 99 acres హిస్టారికల్ రిపోర్ట్స్ అని కూడా చదివాను. సో ఆ డేటా ప్రకారం 2 BHK అపార్ట్మెంట్ ఒక 1150 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ని ఆయన ఒక 55 to 58 lakhs మధ్యలో కొన్నాడు. అంటే స్క్వేర్ ఫీట్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ ఒక 5,000 రూపాయలు పడ్డది. అప్పుడు అంతే ఉంది 2016 టైంలో, హియర్ అండ్ దేర్. సరే మనకు మొత్తం కలిపి ఫుల్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే పార్కింగ్ ఇవంతా కలిపి ఒక 55 లక్షలు కొన్నాడని చెప్పి మనం ఎస్యూమ్ చేసుకుందాం. సో ఈయన చేసింది ఏంటి అని అంటే మనకి ఆ 55 lakhs లో మొత్తం అమౌంట్ ను ఒకేసారి కట్టలేరు కాబట్టి డెఫినెట్ గా ఒక 15 lakhs మేబీ వాళ్ళ పార్ట్నర్ సపోర్ట్ అయి ఉండొచ్చు, లేదా మ్యారేజ్ గిఫ్ట్ అయి ఉండొచ్చు, ఆయన సేవింగ్స్ అయి ఉండొచ్చు. ఒక 15 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి బ్యాలెన్స్ 40 లక్షల రూపాయలని 2016లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ సమ్వేర్ 9.5% ఉంది. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ కు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టేసుకొని ఒక 20 సంవత్సరాల టెన్యూర్ తోటి మంత్లీ ఒక 37,000 రూపాయల ఈఎంఐ తోటి ఆయన జర్నీని మొదలు పెట్టాడు. 2016లో అది బుకింగ్ జూన్ లో ఎప్పుడో చేస్తే అనుకుందాం.
అదే టైంలో మన కిరణ్ ఏం చేశాడని అంటే, సరే నేను కూడా ఒక 15,00,000 రూపాయలు సేమ్ కేస్ కూడా మన ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా! సేమ్ కేస్. ఆ 15,00,000 రూపాయలు నేను బెటర్ ఒక లంసమ్ కింద మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేస్తాను. అందులో పెట్టేసాడు. ఒక 15,000 నేను అదే ఏరియాలో మా ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, బావ బామర్దులా మాట్లాడుకున్నాం. మా బావ దగ్గర నేను కూడా ఉంటాననుకోని ఒక 15,000 ఏదో రెంట్ నియర్ బైలోని తీసుకున్నాడు. సరే మరి మా బావ 37,000 ఎంతో కడుతున్నాడు కదా ఈఎంఐ. నేను 15,000 పోను బ్యాలెన్స్ అంతా తీసుకెళ్ళి నేను ఎస్ఐపి చేస్తాను అనుకున్నాడు. సరే రౌండ్ ఫిగర్ కోసం 22,000 వస్తది గానీ 20,000 అని అనుకుందాం. 20,000 ఎస్ఐపి అని అనుకుందాం. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి ఒక మాట ఏమనుకున్నారనంటే, మనం కొంచెం ఎర్లీగానే ఫ్రీ అయిపోవాలి ఫైనాన్షియల్‌గా. సో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ రవి అండ్ కిరణ్ ఏమనుకున్నారంటే స్టెప్ అప్‌లు చేద్దాం. ఈయనేమో రవి ఏమో నేను స్టెప్ అప్ ఈఎంఐ కట్టేస్తా. కిరణ్ ఏమో నేను స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటాను అని అనుకున్నారు. సో ఎర్లీగా అయిపోతాయి కదా బర్డెన్స్ అన్ని కూడా. కిరణ్‌కేమో ఎర్లీగా సేవింగ్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఒక మాట అనుకున్నారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఫాస్ట్ గానే డెట్ ఫ్రీ అయిపోతామని రవి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ నేను కూడా కొంత అమౌంట్‌ని వెనకేసుకోగలుగుతాను అని చెప్పేసి కిరణ్. సో వీళ్ళిద్దరూ ఆ మాట అనుకోని వాళ్ళ జర్నీని మొదలుపెట్టిన తర్వాత ఒక 2017 టైంకి అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ వచ్చేసింది. అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ వచ్చిన తర్వాత 2018 ఆ టైం కల్లా రవికి ఏం జరిగింది అని అంటే, ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ బెంగుళూరు నుంచి వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏమైంది, బెంగుళూరు వెళ్ళాలి అని అంటే కాళ్ళకేమో సంకెళ్ళలాగా అపార్ట్మెంట్ ఉంది. సరే ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళకపోతేనేమో ప్రమోషన్ మిస్ అవుతది. దాదాపు 30% సాలరీ హైక్ వస్తుంది. ఆలోచనలో పడ్డాడు. సరే ఓ పని చేద్దాం, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ అమ్మేసుకొని బెంగుళూరు వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ బ్యాడ్ ఏంటో గాని అప్పుడు మార్కెట్లు బాలేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చెక్ చేయండి. 2016, 18, 19 బాలేదు. సరే ఆ 18 ఆ టైంలో ఏదో అమ్మే ప్రయత్నం చేస్తే ఆయన కొన్న రేటు కూడా వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ పైన 4,00,000 ఎంతో మళ్ళీ ఇంటీరియర్స్‌కి వడ్డీ కూడా పెట్టాడు. కొన్న రేటు కూడా వచ్చే పరిస్థితి లేదు. సర్లే ఏదైతే అది అయిపోయింది, రెంట్‌కి ఇచ్చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఒక 16, 17,000కి ఎవరికో రెంట్‌కి ఇచ్చేసి ఆయన బెంగుళూరు వెళ్ళిపోయాడు. మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా! ఆయనతో పాటు కిరణ్ కూడా ఒక జాబు వాళ్ళ ఆఫీస్‌లోనే మాట్లాడుకొని వాళ్ళు కూడా సేమ్ ఇద్దరు ఒక ఇద్దరు కలిసి షిఫ్ట్ అయిపోయారు. ఎవరి ఇల్లు వాళ్ళు తీసుకున్నారు. మరి ఇక్కడ రెంట్‌కి ఇస్తేనేమో ఆయన కొన్నింటికి గట్టిగా 16,000, 17,000 రెంట్ వస్తుంది. మళ్ళీ ఆయనేమో అక్కడ 28,000కి రెంట్ తీసుకున్నాడు. భారం పెరిగిపోయింది. 30% సాలరీ హైక్ వచ్చింది. బట్ స్టిల్ కొంత భారం పెరిగింది. ఇక అదే మీరు కిరణ్ విషయంలో చూడండి. ఏ గొలుసులు లేవు కాళ్ళకి. హ్యాపీగా వెళ్ళిపోయాడు. అంటే అపార్ట్మెంట్ లేదు, ఏమీ లేదు. ఉన్న డబ్బులన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే సేవ్ అవుతున్నాయి కాబట్టి పెద్దగా సమస్య ఏం లేదు. హ్యాపీగా వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి సడెన్‌గా ఏమైందంటే 2019 ఆ టైంకి పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని చెప్పి సమ్‌వేర్ వాళ్ళు ఆ టైంలో మంచిగా కిడ్స్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ 2019 టైంలో రవికి కానీ, కిరణ్‌కి గాని జాబ్ క్రైసిస్. 2019, 20 ఆ టైంలో కొంచెం జాబ్ క్రైసిస్ జరిగింది బాగానే మార్కెట్‌లో. 2018 నుంచి మార్కెట్ బ్యాడే. అసలు క్రైసిస్ జరుగుతుంది. 2018, 19 అంతా మార్కెట్ క్రైసిస్‌లోనే ఉంది. జాబ్ ఒకేసారి పోవటము, ఇక్కడ స్నేహ కన్సీవ్ అవ్వటము, లక్ష్మి కూడా కన్సీవ్ అవ్వటము. మరి రవి దగ్గరేమో ఒకవైపు ఈఎంఐ భారాలు బాగా ఉన్నాయి. ఆయన ఉన్న డబ్బంతా తీసుకుపోయి అక్కడ పెట్టాడు. ₹2,00,000 దాకా మరి డెలివరీకి కాస్ట్ అవుతుంది అనంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ అక్కడ ఇక్కడ లోన్ తీసుకొని మళ్ళీ ఏదో సాగిచ్చాడు. విపరీతమైన స్ట్రెస్. కిరణ్ విషయంలోకొసరికి ఆ ప్రాబ్లమ్ లేదు. ఆల్రెడీ ఆయన డబ్బులన్నీ కూడా లిక్విడ్ అసెట్స్ లోనే పెట్టాడు కదా! సో ఆ డబ్బులోంచి ఒక 2, 3 లక్షలు డబ్బులు తీసుకొని హ్యాపీగా డెలివరీ అయిపోయింది. కొత్త బిడ్డతోటి ఆయన హ్యాపీగా ఉన్నాడు. స్ట్రెస్‌ఫుల్ లేదు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏమొచ్చింది అక్కడ? స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ లేదు. నేను ఇప్పటిదాకా కూడా ఈయనంత సంపాదించాడు, ఈయనంత సంపాదించాడు అన్న మాట మాట్లాడట్లేదు. జీవితాలు 2 జీవితాలు ఎమోషన్స్ ఎలా సాగుతున్నాయి, డెసిషన్ మేకింగ్ ఎలా సాగుతుందని మాత్రమే మాట్లాడుతున్నాడు. సో బేసిక్ ఈ 2 జీవితాల మధ్యలో ఉండే తేడా ఈ మేజర్ స్ట్రెస్ రిలేటెడ్ థింగే. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఓకే. ఎట్లనో నెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ జాబ్స్ వచ్చాయి. దే కంటిన్యూడ్ దేర్ లైఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా ఆబ్వియస్‌గా ఈ కిరణ్ హ్యాపీగా వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళిపోయాడు. రూపాయి ఖర్చు లేదు. ఆడ బతికేసాడు. ఇంకా సేవింగ్స్‌ని పెంచుకున్నాడు. ఇక అదే టైంలో మార్కెట్ క్రాష్ అయింది 2020లో. ఇంకా మంచిగా సేవింగ్స్‌ని ఇంకా పెంచుకున్నాడు. ఏదో జాబ్ చేసుకున్నాడు. కింద మీద పడితే ఇంకా హి ఎంజాయ్డ్. రవి విషయానికి అది లేదు. కాళ్ళకేమో అపార్ట్మెంట్స్ సంకెళ్ళు. ఎక్కడికైనా వెళ్దామంటే, ఏమైనా చేద్దామనంటే ఖర్చులేమో అక్కడ ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఈఎంఐల భారాలు నెత్తి మీద ఉన్నాయి. రెంట్‌కి ఇచ్చినోడికైతే మరీ దరిద్రం. అప్పుడు అది కూడా ప్రాబ్లమ్ ఉంది కదా! రెంట్ ఇచ్చే పరిస్థితిలో లేనప్పుడు కనీసం ప్రెషర్ పెట్టొద్దని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఏసింది. ఉద్యోగస్తుడు భయపడతాడు. అవతల రెంట్ రాకపోయినా గాని కొంత భరించాల్సిన పరిస్థితికొచ్చింది. బేసిక్ ఎన్ని సమస్యలున్నాయి మీరు రెంట్ ఔట్ చేసినా, ఏం చేసినా గాని. మరి అదేంటి ఇక జీవితకాలం ఇల్లు లేదా అనంటే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైంది అంటే 2016 2026 ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేద్దాం కథని. 2026లోకొచ్చేసరికి కిరణ్ ఓ మాట అనుకున్నాడు. ఇప్పుడు మన దగ్గర బానే డబ్బులున్నాయిలే. నేను స్టెప్ అప్ ఎస్ఐపీలు అవి ఇవి చేసుకుంటూ కొద్దిగా డబ్బులు బానే సంపాదించుకున్న బోనస్‌లు, గీనస్‌లు వచ్చినాయి.
1,30,00,000, 1,40,00,000 డబ్బులు ఉన్నాయి. నేను పని చేస్తా, నేను ఇప్పుడు నియర్ బై సేమ్ ఒక 10,000 పర్ స్క్వేర్ ఫీట్ రేట్ లో ఒక 1,200 SFT లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటా అని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఆయన దగ్గర ఆల్రెడీ ఒక 1,20,00,000 ఉన్నారు రెడీగా క్యాష్ ఇన్ హ్యాండ్. కానీ మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టకుండా, ఎందుకంటే ఆయన మొత్తం ఈ లైఫ్ చూసాడు కదా, క్యాష్ ఈస్ ఎంత ఇంపార్టెంట్ మనకు అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు. 40,00,000 50,00,000 డౌన్ పేమెంట్ కంటే మిగతాది ఈఎంఐకి వెళ్ళిపోయి శుభ్రంగా, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు జీతం కూడా బోల్డ్ పెరిగింది, అప్పుడే ₹1,00,000 జీతం కూడా ఇప్పుడు ఇంకా పెరిగింది. సో హ్యాపీగా ఇప్పుడు 40-50 లక్షలు కట్టేసి ఇప్పుడు ఈఎంఐలోకి వెళ్ళాడు. ఈయన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయనకి ఏ ఏరియా సూట్ అవుతుంది, ఏ జాబ్, ఆ ఆఫీస్ ఎక్కడ అన్నదాన్ని బట్టి, వాళ్ళ పిల్లోడు స్కూల్ ఎక్కడ అన్నదాన్ని బట్టి కరెక్ట్ గా ఇప్పుడు ఒక మంచి లొకేషన్ పిక్ చేసుకుని ₹10,000 స్క్వేర్ ఫీట్ దానికి. నాకు పెద్ద ఇల్లు ఏమొద్దు, బికాస్ ఇక్కడ సెటిల్ అవుతానో లేదో తెలియదు. కానీ ఇప్పుడు నాకు కూడా కొంత వయసు వచ్చింది, పిల్లలు అందరూ ఒక కోరిక ఉంటది, ఫ్యామిలీ కోరిక నెరవేర్చాలి కాబట్టి వెల్ డూ దిస్ అని ఇప్పుడు చేస్తుంది. ఇక అదే మన రవి విషయంలోకి వచ్చేసరికి ఇంకా పాతియమే క్లియర్ కాలేదు, ఇంకా కడుతూనే ఉన్నాడు, కొద్దిగా కడుతూనే ఉన్నాడు. ఇక మధ్య మధ్యలో చేశారు అప్పులు, ఆ క్యాష్ ఫ్లో లేదు కదా సరిగ్గా. ఆ క్యాష్ ఫ్లో లేకపోతే మళ్ళీ అప్పులు చేశారు, అప్పుల వల్ల మళ్ళీ వడ్డీలు. ఇదంతా పైలప్ అయిపోయింది, ఇదంతా పైలప్ అయిపోయి ఆయన జీవితం అంతా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. ఇప్పటిదాకా కూడా మళ్ళీ వీళ్ళిద్దరిని సంపాదించడం మాట్లాడి, వీళ్ళిద్దరి జీవితంలో జరిగినటువంటి ఎమోషనల్ కండిషన్స్, క్యాష్ రిచ్ అసెట్ ఉంటే ఎటువంటి ఎమోషనల్ స్టేట్ లో ఉంటారు, జస్ట్ ఏదో ఒక ఫిజికల్ అసెట్ మీద పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ కి ఎలా ఎమోషనల్ గా ఎదుర్కొంటారు. ఈ రెండింటినే మనం మాట్లాడుతున్నాం. ఇద్దరికి సేమ్ ఈక్వలెంట్ అమౌంట్ వచ్చిందని అనుకోండి, అఫ్ కోర్స్ అసలు ఈక్విటీ మార్కెట్స్ దున్నిపడేసి విపరీతంగా రిటర్న్స్ ఇచ్చాయి. మనం మాట్లాడొద్దు రిటర్న్స్ అని, మనకు అనవసరం. అపార్ట్మెంట్లు ఎంత పెరిగాయి, ఇవెంత పెరిగాయి అంత మనకు అనవసరం. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఇక్కడ రవి దగ్గర ఇల్లుంది, ఇక్కడ కిరణ్ దగ్గర ఇల్లుంది, ఇద్దరి దగ్గర మన దగ్గర ఇల్లుంది ఇప్పుడు. కానీ ఈయనేమో ఇబ్బందులు పడలేదు, ఈయనేమో మస్తు ఇబ్బందులు పడ్డాడు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మంచిగా కిరణ్ ఏమో కొంత డౌన్ పేమెంట్ కట్టి మిగతా మళ్ళీ క్యాష్ రిచ్ అసెట్స్ లో డబ్బులు పెట్టుకుని ప్రశాంతంగా ఈఎంఐ కట్టుకుంటున్నాడు. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ లైఫ్. సి మన లైఫ్ లో మనం వెళ్లే కొద్ది అన్సర్టనిటీస్ బోల్డ్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఫుల్ ఆఫ్ న్యూస్, ఏ ఉద్యోగం ఎక్కడ పోద్దో, ఎప్పుడు పోద్దో, అసలు జీతాలు వస్తాయా రావా, ఏం అర్థం కాని సిచ్యువేషన్స్. ఎర్లీ ఏజ్ లో ఫస్ట్ క్యాష్ రిచ్ అసెట్స్ లో పెట్టాలి, ఆపర్చునిటీస్ తీసుకోవాలి. ఆ రోజు మనకి కిరణ్ స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాడు కాబట్టి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాల్ 2020 కోవిడ్ ఫాల్ ని క్యాప్చర్ చేయగలిగాడు. అద్భుతమైన ఫాల్ ని రియల్ ఎస్టేట్ అట్లా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ నో చాయిస్, బట్ హీ డిడ్ ఇట్. ఫస్ట్ ఆపర్చునిటీస్ ని క్రాప్ చేద్దాము ఎర్లీ ఏజ్ లో. అప్పుడు మనం ఎర్లీ ఏజ్ లో క్రాప్ చేసే ఆపర్చునిటీస్ కి కాంపౌండింగ్ ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు కిరణ్. రవి మాత్రం ఆ ట్రెడిషనల్ మైండ్ సెట్ లో, కన్జర్వేటివ్ మైండ్ సెట్ లో ఎందుకు 2 గంటలు ఈఎంఐ కట్టుకుందాం మైండ్ సెట్ లో వెళ్ళారు. ఇద్దరి దగ్గర సేమ్ అసెట్ ఉందేమో, అంటే సేమ్ ఈక్వలెంట్ అమౌంట్ ఉందేమో. అన్ని కష్టాలు పడ్డాక ఈయన దగ్గర ఉన్న వాల్యూ ఇది, ఏ కష్టాలు లేకుండా ఈయన దగ్గర ఉన్న వాల్యూ ఇది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ ప్రాపర్లీ అండ్ ఇన్వెస్ట్. స్టే ఇన్వెస్టెడ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.